धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहर गुरुं भजे। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवाणि निर्मलर्ममा। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వర చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ మనం భగవానుడి యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షముల చేత 3వ రోజు శివపురాణంలోకి అడుగుపెట్టాం. భగవంతుడి కృప ఎంత నిర్హేతుకము అంటే ఎవరాపినా ఆపలేనంత కృప ఈశ్వరుడి మన మీద ప్రసరిస్తూనే ఉన్నది. అలాంటి కృప మన మీద ప్రసరిస్తోంది కాబట్టి మనం నిరాటంకంగా శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఆకాశంలో ఉన్నటువంటి శివుడి యొక్క ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వెలుతురు భూమి మీద పడకుండా పెద్ద గోడ కడతానంటే ఎంత చిత్రమో, భగవంతుడి కృప మన మీద ప్రసరించడం ప్రారంభమైతే దాన్ని నేను ఆపుతానని అనుకోవడం అంతే చిత్రం. భగవంతుడి కృప ఒక్కసారి ప్రారంభమైంది అంటే ఏం చేసినా ఆ కృపను ఎవరు ఆపలేరు. అలాంటి అద్భుతమైన నిర్హేతుకమైన కృపా ప్రసారం జరుగుతోంది కాబట్టి మనమందరం కూడా శివపురాణం 3వ రోజు లోపలికి చేరుకున్నాం. ఒక్క 2 నిమిషములు మనం పరమాత్మ యొక్క నామ సంకీర్తన చెప్పి మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. హర నమః పార్వతీ పతయే హర
తద్వయం చైవ ప్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని వ్యాసమునీంద్రుడు 4 వేదములకు సమానమైనటువంటి అష్టాదశ పురాణాలను రచిస్తే దానిలో ఉన్నటువంటి వకారాంతముగా వచ్చేటువంటి వాయుపురాణమే శివపురాణంగా చెప్పబడింది. అలాంటి వాయుపురాణమైనటువంటి శివపురాణాన్ని ఆ పరమాత్మ పంచరుద్ర తత్వముల చేత అంటే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపములలో మనకు ఈ శివపురాణం మొత్తము పంచముఖ రుద్రుడై మన అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు ఆ స్వామి. స్వామి ఎప్పుడైతే విష్ణువునకు బ్రహ్మదేవుడికి ఇద్దరికి పోట్లాట జరిగి మన ఇద్దరిలో ఎవరు గొప్పవారని వాళ్ళిద్దరూ పోట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరికి తత్వబోధన చేస్తూ ఇద్దరి మధ్యలో ఒక అనల స్తంభమై అగ్ని స్తంభమై స్వామి దివ్యమంగళ రూపాన్ని పొందాడు. ఆనాటి రాత్రే శివరాత్రిగా చెప్పబడింది. అలా అగ్ని రూపంలో వెలిసినటువంటి చోటే భూమండలం మీద అరుణాచల క్షేత్రమై పరిధరించింది. అద్భుతమైనటువంటి ఆ స్వామి లింగ రూపమున అంటే భేర రూపం. ఆ స్వామికి 2 రూపాలు, సాకార రూపం, నిరాకార రూపం. అంటే అటు కాళ్ళు చేతులు ఉన్నటువంటి రూపంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు. అలాగే ఏ రూపము లేనటువంటి నిరాకారమైన లింగ రూపంలో స్వామి దర్శనమిస్తాడు. ఈ 2 రూపాలు కలిగినటువంటి భగవానుడు ఏకైక భగవానుడు పరమేశ్వరుడు మాత్రమే. విష్ణువులకు ఆ రూపం లేదు, బ్రహ్మకు ఆ రూపం లేదు, ఏ ఇతర 3 కోటి దేవతలలో ఎవ్వరికీ ఆ రూపం లేదు. ఇంద్రుడు అనగానే మనకు కాళ్ళు చేతులతో ఏదో ఒక మనిషి రూపం గుర్తుకొస్తుంది. పరమేశ్వరుడు అనగానే ఆ అద్భుతమైనటువంటి గంగా జటాధారంతో ఉన్నటువంటి ఆ రూపము, లింగ రూపంలో ఉన్నటువంటి ఆయన 2 రూపాలు గుర్తొస్తాయి. అలా ఈశ్వరుడు సాకార నిరాకార రూపంలో మన అందరినీ అనుగ్రహించడం కొరకు శివపురాణం మొత్తము పంచముఖ రుద్రుడై ఆ స్వామి మన అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు, అనుగ్రహం ఇస్తూ ఉన్నాడు. ఇలా వ్యాసమునీంద్రుడు వాయుపురాణాంతర్గతంగా చెప్పినటువంటి ఈ పురాణాన్ని శౌనకాది మహాములందరికీ సూత బ్రహ్మ నైమిషారణ్య క్షేత్రమున వాళ్ళందరూ దీర్ఘ సంప్రయాగం చేస్తూ ఉంటే అద్భుతంగా ఆయన వచ్చినటువంటి ఆ సందర్భంలో మహానుభావ ఈశ్వర తత్వమును తెలిపేటువంటి ఏదైనా పురాణం చెప్పవలసింది అని అడిగితే సూతమునీంద్రుడు వాళ్ళందరికీ శివపురాణాన్ని తెలియజేసినటువంటి క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క తత్వం గురించి చెబుతూ వెళ్ళాడో శౌనకాది మహాములందరూ ఆయనకు నమస్కారం చేశారట. సూత సూత మహాభాగా వ్యాస శిష్య నమోస్తుతే తదేవ వ్యాసతో బ్రూహి భస్మ మాహాత్మ్యముత్తమం తథా రుద్రాక్ష మాహాత్మ్యం నామ మాహాత్మ్యముత్తమం త్రిదయం బ్రూహి ప్రీత మమానందయ చేతనం మమానందయ చేతనం. సూత బ్రహ్మ ఎంత అద్భుతంగా శివతత్వం గురించి చెప్తున్నావయ్యా. మా మనస్సు అంతా ఇప్పుడు శివుడే నిండిపోయి ఉన్నారు. మా మనస్సులో శివుడి తప్ప, లింగ రూపధారి అయినటువంటి ఆ పంచముఖరుద్రుడు తప్ప ఇంకా ఏ ధ్యానము లేదు. కాకపోతే నీ నోట గుండా ఎంత విన్నా మాకు వినాలని కోరికగా ఉన్నదయ్యా. ఎందుకంటే నువ్వు చెబుతూ ఉంటే మా శరీరం అంతా రోమహర్షణం అయిపోతూ ఉన్నది. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుక నిక్కపడుచుకొని నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి కథలు చెప్తావా అని మా అందరి మనస్సు ఆనందంతో నిండిపోయిందయ్యా. అందుకనే కాబోలు నీవు వ్యాసుని యొక్క శిష్యులలో ప్రథముడిగా ఉన్నావయ్యా. అలాంటి వ్యాస శిష్యులలో ప్రథముడైనటువంటి సూత పౌరాణిక మాకిప్పుడు 1 కాదు 2 కాదు 3 మహిమ గురించి చెప్పవయ్యా అని అడిగారు. ఏమిటా 3? భస్మ మహిమ, భస్మము యొక్క మహిమ గురించి మాకు తెలియజేయవలసింది.
అలాగే రుద్రాక్షల యొక్క మహిమను తెలియజేయవలసింది, అలాగే శివ అన్నటువంటి నామ సంకీర్తన యొక్క ఫలితాన్ని మాకు తెలియజేయవలసింది అని 3 ప్రశ్నలు ఒకేసారి అడిగారట. ఎప్పుడైతే అలా అడిగారో సూత బ్రహ్మ కూడా ఆనందపడిపోయాడు. లోకహితం కొరకు ఎంత మంచి ప్రశ్నలు వేశారయ్యా, అడిగారు 3 ప్రశ్నలు ఒకేసారి. చెప్పడానికి నాకేం అడ్డంకులు లేవు, మీకు అద్భుతంగా తెలియజేస్తాను. కానీ అడిగినటువంటి ప్రశ్నలే చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. శ్రీ శివాయ నమస్తుభ్యం, శ్రీ శివాయ నమస్తుభ్యం, ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం తన్ముఖం చ తథా యావై పశ్యతి ప్రీతిమాన్ నరః తీర్థజన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితం భవతీతి సునిశ్చితం. యత్ర త్రిదయం సదా తిష్టేత్ తదద్భుతం భవితం ద్విజాః తస్య దర్శనమాత్రేణ వేణీ స్నానఫలం లభేత్. శివాయ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ ఏకత్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతం త్రివేణీ సదృశం స్మృతం. ఒకే మాటలో చెప్పేశాడని సూత బ్రహ్మ. ఈ 3 మహిమను మీకు తెలియజేయాలి అంటే 10 మాటలు ఎందుకండి, మీకు ఒకే మాటలో చెప్తాను వినండి. ఎవరైతే శివునికి ఇష్టమైనటువంటి విభూతిని, అలాగే శివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షలను, ఎవరైతే ఆ శివనామాన్ని ఈ 3టిని వాళ్ళ యందు కలిగి ఉంటారో వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపంగానే ఈ లోకంలో ఉంటారట. ఆయనను చూస్తే చాలు సాక్షాత్తు ఈశ్వరుడే ఈ భూమి మీద నడుస్తూ ఉన్నాడా అన్నటువంటి భావనను మనం అందరం పొంది ఉండాలట. అంతేకాక యత్ర త్రిదయం సదా తిష్టేత్, ఎక్కడైతే ఈ 3 ఉంటాయో తిష్టేత్ అంటే భస్మము రుద్రాక్ష శివనామము, ఎక్కడైతే ఈ 3 ఉంటాయో తస్య దర్శన మాత్రేణ, అలాంటి వాణ్ణి ఒక్కసారి అలా చూస్తే చాలు, రుద్రాక్షలు వేసుకున్న వాణ్ణి, భస్మము వేసుకున్న వాడిని, శివుడి నామము నోటి వెంట వస్తున్నటువంటి వాణ్ణి ఒక్కసారి చూస్తే చాలట. వేణీ స్నాన ఫలం లభేత్. వేణీ స్నానము అంటే ఈ లోకంలో స్త్రీకి ముండనము ఎక్కడా చెప్పబడలేదండి. సాధారణంగా చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా తమ వేణీ దానములు చేస్తూ ఉంటారు, వెంట్రుకలను వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఎక్కడా స్త్రీకి ముండనాధికారములు ఇవ్వలేదు. ఎక్కడ మాత్రమే చేయాలి అంటే త్రివేణి సంగమము ప్రయాగ క్షేత్రములో మాత్రమే జరపాలని చెప్పింది. అక్కడ కూడా ఇలా పూర్తిగా శిరోముండనం చేయడానికి లేదు, కేవలం 3 కత్తరులు మాత్రమే వేణీ దానము చేయాలని శాస్త్రం చెప్పింది. ఎవరైతే ఈ భస్మమును రుద్రాక్షలను అలాగే శివనామాన్ని కలిగి ఉంటారో అలాంటి త్రివేణి సంగమము లోపల వేణీ స్నాన ఫలం లభేత్. త్రివేణి సంగమములో స్నానము చేసినటువంటి ఫలితాన్ని వెంటనే పొందుతాడట. రుద్రాక్షలు వేసుకున్నవాడు, అలా భస్మం వేసుకున్నవాడు అలా మన ముందుకు వస్తే చాలు శివ శివ అనుకుంటూ మనము మహాకుంభమేళలో మునిగినట్టే. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఫలితము ఈ 3 కలిగినటువంటి వాడి చేత కలుగుతాయని శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. అలాగే శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ. శివనామము భస్మము రుద్రాక్ష ఈ 3 ఎక్కడైతే ఉంటాయో ఏకత్రయం మహాపుణ్యం, ఈ 3 ఉన్నటువంటి వాడు మహాపుణ్యాత్ముడై వాడే త్రివేణి సంగమంగా
పరిఢిల్లుతూ ఉంటాడట. త్రివేణి సంగమం అంటే ఎక్కడో లేదు, వాడి శరీరంలోనే త్రివేణి సంగమం ఉన్నది. వాడే త్రివేణి సంగమం అయినప్పుడు వాడిని చూస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారట. అంత అద్భుతమైనటువంటి ఫలితము ఈ రుద్రాక్షకు, భస్మధారణకు, శివనామ సంకీర్తన చేయు మానవుణ్ణి ఎవరైతే ధరించి ఉంటారో వాడిని చూస్తే కలుగుతాయ్యా. ఓ శౌనకాది మహాముల్లారా, శైవం నామ యథా గంగా విభూతిర్ యమునా స్తుతా రుద్రాక్షం విధివా ప్రోక్తం సర్వపాప వినాశనం సర్వపాప వినాశనం. శివ అన్న నామమే గంగా నది అట. శైవం నామ గంగా, శివ అని అన్నావా అది గంగా నదితో సమానమైనటువంటిదట. అలా ఎప్పుడైతే మీరు విభూతిని ధరించి ఉంటాడో ఆ విభూతి యమునా నదితో సమానమట. అలాగే ఎప్పుడైతే రుద్రాక్షను ధరించి ఉంటాడో విధిజా ప్రోక్తం, విధిజ అంటే విధి అంటే బ్రహ్మదేవుడు అని అర్థం, జా అంటే పుట్టింది అని అర్థం. బ్రహ్మముఖము నుండే కదా సరస్వతీదేవి పుట్టింది, అందుకనే విధిజ అంటే సరస్వతీ నది అని అర్థం. అలా ఈ మూడు నదులు ఆయన శివ అంటే గంగతో సమానం, భస్మధారణ చేస్తే యమునతో సమానం, ఎప్పుడైతే రుద్రాక్షలు వేసుకుంటాడో సరస్వతీ నదితో సమానం. అందుకనే వాడు త్రివేణి సంగమంతో సమానముగా ఈ లోకంలో పరిఢిల్లుతాడు. వాడిని చూస్తే చాలు త్రివేణి సంగమంలో వేణి స్నాన ఫలితం లభేతు. ఆ త్రివేణి సంగమంలో మునిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. ఈ మూడు ఎవని శరీరమున గలవో, ఎవని శరీరంలో ఈ మూడు ఉంటాయో వాడి జోలికి యమదూతలు కూడా రారట. యమదూతలు కూడా శివభస్మధారణ చేసినటువంటి వాడి జోలికి ఎట్టి పరిస్థితుల్లో రారు అని చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉంటే ఋషులందరూ, శౌనకాది మహాములందరూ సూత బ్రహ్మకు నమస్కారం చేశారట. నామము మొదలు మూడింటికి గల ఫలితము గొప్పది కదా, గొప్ప వ్రతము గలవో సూత మహాత్మా. సూత మహాత్మా నామము అలాగే భస్మధారణ అలాగే రుద్రాక్ష మహిమ గొప్పదని చెబుతూ ఉన్నాము. నీ నోటి వెంట వింటూ ఉంటే మా అందరి శరీరం కగురు కొరుస్తూ ఉన్నదయ్యా. ఇంకా 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 వినాలని మా కోరికగా ఉన్నదయ్యా. కాబట్టి వాటి మహాత్మ్యము కూడా చెప్పు. అసలు భస్మ మహాత్మ్యమేమి, రుద్రాక్ష మహాత్మ్యమేమి, శివనామ మహాత్మ్యమేమో వాటి మహాత్మ్యము కూడా చెప్పి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అడిగితే, ద్విజులారా ఓ శౌనకాది ఋషులారా, భక్తితో శ్రద్ధతో వినండి. ఈ మహిమ మీరు నన్ను ప్రేమతో అడిగారు కాబట్టి చెబుతూ ఉన్నాను. మామూలుగానైతే భస్మ మహిమ అసలు తెలుసుకోజాలమా, రుద్రాక్ష మహిమను మనం తెలుసుకోజాలమా, శివనామ మహిమ ఇంత అని మనం కొలిసి చెప్పజాలమా? ఎవరని చెప్పలేనటువంటి ప్రశ్నలను మీరు అడిగారు. మీరు అడిగినటువంటి ఆ ప్రశ్నలో మీ మనసులో నాకు భక్తి భావనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రశ్నలో నాకు ప్రేమతత్వము కనిపిస్తూ ఉన్నది. అందుకని నేను మిమ్మల్ని మీకు ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతున్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాక. అందుకనే చూడండి, గురువులను ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నలో ఆర్ద్రత కలిగి ఉండవలే. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నకు జవాబు తెలుస్తుందో లేదో ఆయనను పరీక్షించడానికి మాత్రమే అడుగుతున్నట్టుగా అడుగుతారు. ఇది ఆయనకు తెలుస్తుందో లేదో అని వీడికి ఆల్రెడీ జవాబులన్నీ ఇంటి దగ్గరే చూసుకొని వస్తాడు. అట్లయితే ఏమైందని చెప్పయ్యగారు అని అడిగింది అనుకోండి, గురువును పరీక్షించడానికి అడిగితే ఆ ప్రశ్నకు ఉత్తరం కూడా వానికి శుభాన్ని కల్పించదు. అందుకని అడిగే ప్రశ్న కూడా ఎలా ఉండాలి, అది లోక కళ్యాణమైనటువంటి ప్రశ్న అయి ఉండాలి. అలా అడిగితేనే దానిలో భక్తి భావనలు కలిగి అది ప్రీతిని కలిగి 10 మందికి అది ఉద్ధరణ చేసేటువంటి విధంగా ఉంటుంది. అలా సూత పౌరాణికుడు వీడు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ఆనందపడి జవాబులు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నానయ్యా అని వాళ్ళందరికీ ఈ మూడిటి మహిమ గురించి తెలియజేస్తున్నాట. హర నమః పార్వతీ పరయే హర హర మహాదేవ నమః
పర్వతాః భస్మీభవంత్యనాయాసా తత్పుణ్యం సత్యం న సంశయః పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి శౌనకా శివనామైకనశ్యాని నాన్యనశ్యాని సర్వథా. శివనామం అనేటువంటి అగ్ని, శివుడి నామాన్ని అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అగ్నికి ఉండేటువంటి గుణం ఏమిటి అంటే, అగ్నిలో మీరు ఏ పదార్థం వేయండి అది దగ్ధమైపోతుంది. అగ్నిదేవుడు అబ్బా వీడు నాకు చాలా ఇష్టమైన వాడు, వీడి శరీరాన్ని నేను కాల్చకుండా ఉంటానని అగ్నిదేవుడు ఒకరి శరీరాన్ని కాల్చి ఒకరి శరీరాన్ని కాల్చకుండా ఉంటాడా? దానిలో ఏమి వేసినా బంగారము వేయండి అన్నింటినీ కాల్చేస్తాడు. అగ్నికి ఆ గుణం ఎందుకు వచ్చిందో మనకు శివపురాణంలోనే కుమార సంభవం అంటే కుమారస్వామి జననంలో మనకు తెలుస్తుంది. అగ్నిదేవుడికి పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం అది. సర్వం భుక్ష్వ, అన్ని తినేటువంటి శాపాన్ని నీకు ఇస్తున్నాను అన్నదట పార్వతీదేవి. అది ఎందుకు సంభవించిందో రాను రాను మనం శివపురాణంలో చెప్పుకుంటాం. అగ్నితో సమానమైనటువంటి శివనామము అని చెప్పింది శివపురాణం. అంటే ఎలాంటి పాపములు చేసినా ఆ పాపాలన్నింటినీ పెద్ద కొండలు పిండి చేసిన మాదిరిగా మన పాపం అనేటువంటి కొండలన్నింటినీ ఒక్కసారి శివ 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 అని ఆ శివనామాన్ని సంకీర్తన చేస్తే చాలు మన పాపములన్నీ అధములన్నీ దూరం అవుతాయట. ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం. నిజంగా ఈ మాట వ్యాస పరమాత్మ చెప్పాడు అంటే శివ అంటే పాపములు పోతాయా అన్న అనుమానం మనకు అవసరం లేదు. ఎవరైనా వ్యాస పరమాత్మకు అలా రాయవయ్యా నీకు ₹1,00,00,000 ఇస్తామని అన్నారా? ఆయనకి ఏం లాభం అని అలా రాశాడు? ఈశ్వరుడే వ్యాసుడి నోట ఆ మాటలు చెప్పించాడు. కాబట్టి శివ అంటే పాప పంకిలమైనటువంటి కొండంత పాపములైనా నాశనం అయిపోతాయనేటువంటి మాటను శివపురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీపతయే. ఈ మాటకు అర్థం అదే కదా, హర నమః పార్వతీపతయే. ఏం చేస్తున్నాడు? హర హర మహాదేవ. మన పాపములన్నింటినీ హర హర అన్నింటినీ హరించి వేస్తూ ఉన్నాడు. అలా ఒక్కసారి ఆ శివ అన్నటువంటి నామాన్ని మనం పలికామా పాపములన్నింటినీ నశించి వేసేటటువంటి దివ్యమైనటువంటి నామము. ఈ లోకమున ఏ మానవుడు నిత్యము శివనామము జపించుటలో ఆసక్తి గలవాడై ఉండునో వాడే వైదికుడు. శివనామాన్ని ఎవరైతే ఈ లోకంలో జపిస్తూ ఉంటాడో వాడే గొప్పనైనటువంటి వైదికుడట, వాడే మహాపుణ్యాత్ముడట, వాడే మహాధర్మాత్ముడట. కాదు కాదు, వాడే పండితుడు అని ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటాట. శివుడి యొక్క నామ సంకీర్తన చేసిన వాడే గొప్పనైనటువంటి వైదికుడుగా వెలుగొందుతూ ఉంటాట. మహర్షి ఒక్క మాటలో చెప్తాను వినండి మహర్షులారా. ఈ లోకంలో అసలు పాపములన్నీ లిస్టు ఒకటి రాస్తే పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయో 1,00,00,000 రకాల పాపాలు ఉన్నది ఇవ్వండి. శివనామము 1,00,00,000 రకాల పాపములను ఒక్క నామము చేత పలికితే చాలు పటాపంచలు చేస్తుందట. అలా 1,00,00,000 నామములనే కాదు, 1,00,00,000 పాపములనే కాదు, 7 జన్మకృతం పాపం, 7 జన్మల నుంచి నువ్వు ఎన్ని పాపాలు చేశావో ఆ పాపములన్నిటినీ ఒక్క నామ సంకీర్తనతోనే పటాపంచలు చేస్తారట. శివనామము వల్ల ఎన్ని పాపములు నశించినో, శివనామస్మరణ వల్ల ఎన్ని పాపములైతే నశిస్తాయని శాస్త్రం చెప్పిందో అసలు అన్ని పాపములు ఈ భూమండలం మీద లేనేలేవట. చూడండి, పాపముల సంఖ్య తక్కువ, శివనామం వల్ల వచ్చేటువంటి పుణ్యపు సంఖ్య ఎక్కువ. ఎంత గొప్పనైన నామమో చూడండి, అద్భుతం. అందుకనే జీవితంలో శివ, మహదేవ, శంకర అని పలికితే నిజంగా అది ఎంత అద్భుతం అంటే నిన్ననే చెప్పుకున్నాం. శంకరోతీతి శంకరః. శం పూర్ణ బిందువుతో కూడినటువంటి శం అంటే శాశ్వతమైనది అని అర్థము. వకారముతో కూడినటువంటిది శక్తి బీజము.
అంటే అది అమృతతుల్యమైనటువంటి బీజము. బకారము అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరం. ఎప్పుడైతే శం అనేటువంటి శాశ్వతంతో ఈ శక్తి బీజం వచ్చి కలిసిందో అది శివ అన్నటువంటి నామముగా మారింది. చూడండి, ఈ బకారానికి అమృతతత్వమును ఎందుకు ఇచ్చింది పురాణము అంటే, బకారం అంటే శక్తి తత్వము, అంటే అమ్మ. అమ్మలోనే కదా అమృతతత్వం ఉండేది. అందుకనే ఆ బీజాక్షరానికి అమృతతత్వము అని చెప్పింది పురాణం. అలా శివ అన్నటువంటి శం వా అనేటువంటి ఈ రెండు అక్షరాల కలయికనే శం ఈ వా. శం ప్లస్ ఈ శి అవుతుంది. దాని పక్కన బకారము చేరితే అది శివగా మారి మన అందరినీ అద్భుతంగా మన జీవితాన్ని ఉద్ధరించేటువంటి అద్భుతమైనటువంటి నామంగా ఈ లోకంలో ప్రచరిల్లుతుందట. అలాంటి దివ్యమైనటువంటి నామము మనమందరం ఒకసారి కీర్తించి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. शिव शिव शंकराय शिव 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 शंकरा शिव शिव शंकराय शिव 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 शंकरा शिव शिव शंकराय शिव 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 शंकरा शिव शिव शंकराय शिव 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 ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय. ఇప్పుడు అనేటువంటిది ఎంత సులభంగా ఉంది కదండి. అందరూ కూడా దయచేసి ఒక్కసారి నాతో పాటు శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ शिव ओम नमः शिवाय शिव शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव शिव ओम हर शंकर शिव 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 शंकर बोलिए शिव शिव शंकराय शिव 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 शंकरा. डम डम डमरु भजे गण गण घंटा भजे डम डम डमरु भजे गण गण घंटा भजे डम डम डमरु भजे गण गण घंटा भजे हर हर काशीनाथ शंभो भोलेनाथ शंभो हर हर काशीनाथ शंभो भोलेनाथ शंभो हर हर काशीनाथ शंभो. शिव शंकर शिव शंभो महादेवा शंकरा शिव शंकरा शिव शंभो महादेवा शंकर शिव शंकर शिव शंभो महादेवा शिव भोलेनाथ शंभो हर हर काशीनाथ शंभो भोलेनाथ शंभो
శక్తిర్పావని శక్నోతి పాతకం తాత్కం నామినః క్వచిత్. ఓ శౌనకాది మహాములారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపములన్నీ ఒక ఎత్తైతే ఒక్క శివ అన్నటువంటి నామము ఒక ఎత్తయ్యా. పాపాలన్నీ వచ్చి మీద పడ్డా, పాపములనేటువంటి కొండలన్నీ వచ్చి మన మీద పడ్డా ఒక్కసారి ఇలా ఒంగొని శిరస్సు వంచి శివ అని పలికామా ఆ పాపపు కొండలన్నీ పటాపంచలవుతాయి. ఇదే శివనామం యొక్క గొప్పతనం. శివ అంటే మంగళకరుడు అని అర్థం. శివం కరోతీతి శంకరః, శంకరోతీతి శంకరః. అందుకనే మీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని చదివినా, అమ్మవారి స్తోత్రాన్ని చదివినా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ తల్లి శివే. శివే అంటే ఆమె సర్వమంగళ అని ఆమెకు పేరు. అంటే ఎప్పుడూ మంగళకరంగానే ఉండేటువంటిది ఆమె శివే. ఆమెకు ఇంకొక పేరేమిటి? శివే అంటే పరమేశ్వరుని యొక్క అర్ధాంగి. అంటే పరమేశ్వరుడు కూడా నిరంతరం మంగళకరములు మాత్రమే కల్పించేటువంటి వాడు. అలాంటి అద్భుతమైనటువంటి శివ అన్నటువంటి నామమే మనకు మంగళములను కలిగించేటువంటిది అని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ఈ శరీరంలో శివుడున్నాడు కాబట్టే మన లోపల చేతనా శక్తి అనేటువంటిది ఉన్నది. చూడండి, ఈ శివుడే కనుక లేడనుకోండి, ఈ కన్నుకు చూచే శక్తి లేదు, ఈ చెవులకు వినే శక్తి లేదు. నా కుడి చేయి లేవాలని నేను అనుకుంటే ఈ కుడి చేతిని నేను లేపగలుగుతూ ఉన్నాను. మనం ఎవరైనా సరే ఎడమ చేతిని లేపాలనుకుంటే ఎడమ చేతిని లేపగలుగుతూ ఉన్నాను. నేను పురాణం వినడానికి బసవాదాలకు రావాలంటే ఈ కాళ్ళు సహకరిస్తూ ఉన్నాను. ఇట్లా ఒకటేమిటి, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియములు శివుడి యొక్క చేతనా శక్తి, మన లోపల శివుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చెప్పినట్టుగా వింటూ ఉన్నాయి. నిజంగా కళ్ళుండి కూడా చూడలేని ఇలా కళ్ళు ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ వాటికి చూచే గుణము ఉండదు. చెవులు ఇలాగే ఉంటాయి, వినే గుణం వాటికి ఉండదు. నాలుక ఉంటుంది, రుచి తెలియదు. ఇలా ఇంద్రియములకు వాటి యొక్క ఇంద్రియార్థమై అంటే అవి పని చేయడానికి కావలసిన శక్తి అయి ఈశ్వరుడు మన లోపల ఉన్నాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు ఈ శరీరంలో ఉన్నాడో వీడు శివుడు. ఎప్పుడైతే ఈశ్వరుడు ఇందులో నుంచి వెళ్ళిపోయాడో ఇది శివం కాదు, శవం అయిపోతుంది కదా. ఇందులోంచి శివుడు వెళ్ళిపోతే దీన్ని అందరూ శివం శివం అనరు. మంగళకరం కదా శివుడు ఉంటే, దీన్ని శవం శవం అంటారు. అందుకనే దాన్ని ఎవ్వరు కూడా ముట్టుకోవడానికి కూడా అనుమానపడుతూ ఉంటారు. కడుపున పుట్టినటువంటి పిల్లలైనా కట్టుకున్న భార్య అయినా ఆ శవాన్ని స్పర్శ చేస్తే స్నానం చేయకుండా ఉండలేదు. అందుకనే అది పూర్తి అమంగళముగా మారిపోతుంది. శివుడు లేకపోతే అది అమంగళమైపోతుంది. ఈ శరీరంలో శివుడు ఉంటేనే దీనికి విలువ. కొత్త చెప్పులు కొనుక్కొని ఏదో ఆలయానికి దర్శనానికి వెళ్ళాలి. ఆ ఆలయం పక్కన తెలిసిన వాళ్ళ ఇల్లుంటే, అమ్మా నా కొత్త చెప్పులు చేత ఆలయంలో చాలా రష్గా ఉంది, నా చెప్పులు ఎవరైనా దొంగలిస్తారు, మీ వాకిట్లో వదిలి వెళ్తానమ్మా అంటే, అదేం భాగ్యం, ఇగో మా చెప్పులతో పాటు నీ చెప్పులు అని వాకిట్లో స్థలం చూపిస్తారు. అక్కడ చెప్పులు వదిలేసి మనం గుళ్ళోకి వెళ్ళి హాయిగా చెప్పులు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. అదే ఎవరింటికైనా వెళ్ళి, ఏమండి మా ఇంట్లో శవం, మీ ఇంట్లో ఒక 5 నిమిషాలు ఉంచుతామండి అంటే ఆ శవాన్ని ఎవరైనా ఉంచుకుంటారా? చెప్పులకున్న విలువ ఈ శరీరానికి లేదని. కాబట్టి ఈ శరీరానికి ఎప్పుడు విలువ? శివుడుంటేనే విలువ. శివుడుంటేనే ఎవరైనా లోపలికి రాణిస్తారు. శివుడుంటేనే ఈ యొక్క శరీరంలో చేతనా శక్తి ఉండి ఇది కూడా శివుడిగా మారిపోతుంది. అందుకనే శివనామము కేవలం మన అందరినీ ఉద్ధరించేదే కాదు, శివనామము మన జీవన మార్గము. నీ ఉన్నావని 10 మంది నిన్ను గుర్తించడానికి కూడా అది
ఉపకరిస్తుంది. అది లేని నాడు మనం శవమై ఎందుకు పనికిరానటువంటి విధంగా కడుపున పెట్టిన పిల్లలైనా భార్య అయినా చుట్టాలైనా తీసుకెళ్లి తగలబెట్టమని చెబుతారు. ఒక్కరోజు పెంచుకుంటారు, 2 రోజులు పెంచుకుంటారు. అంతకు మించి ఆ శరీరంతో ఏం పని ఉంటుంది? కాబట్టి తీసుకువెళ్ళి అది స్త్రీలైనా పురుషులైనా ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి తగలవేస్తూ ఉంటారు. కాబట్టి శివ అన్న 2 అక్షరాల పదము ఇహము యందు పరము యందు. మనం ఎక్కడ ఉన్నా ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అయినా ఆ పరమాత్మ మనందరినీ పట్టుకొని ఆయన మనల్ని ఉద్ధరించడానికి ఉన్నాడు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. భాగవతంలో అద్భుతంగా వస్తుంది. ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టి కపిల బ్రహ్మ తన తల్లి దేవహూతికి తెలియజేస్తూ ఉంటాడు, ఎప్పుడైతే జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడో యమదూతలు వాడి శరీరాన్ని తీసుకువెళ్ళి వాని యొక్క ఆత్మను ఆ పరలోకానికి తీసుకువెళ్తూ ఉంటే వాడు చేసినటువంటి పాపములన్నిటినీ గుర్తు చేస్తారు. ఒరే అన్నావు కదా, సంసారం అన్న మాయలో ఉండి అనేకములు చేశావు కదా, అందుకే ఇప్పుడు నీకు యమబాధం తప్పవు అని వాడిని ఒక్క క్షణంలో యమమార్గం వైపు తీసుకువెళ్తూ ఉంటే వాడి శరీరం కాలుతూ ఉంటే అయ్యో నా శరీరము అని ఈ జీవుడు బాధపడుతూ ఉంటే అందరూ కొరివి పెట్టినటువంటి కొడుకుతో సహా అందరూ వెనక్కి తిరిగి చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ జీవుడికి నేనున్నానని శ్మశానంలో సహితము రక్షణగా ఉండేవాడు ఎవరు అంటే శివుడే. అలాంటి శివుడు అంటే ఇహము యందు నువ్వు ఇక్కడ బ్రతికి ఉండగా వాడే నీకు కావాలి. వెళ్ళిపోయిన తర్వాత అందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీ కొరకు అక్కడ ఉన్నవాడు కూడా శివుడే. అలాంటి నామాన్ని నీవు పట్టుకున్నావా, ఉన్నప్పుడు నీకు విలువే, పోయిన తర్వాత ఆయన దగ్గర నీకు విలువే. కాబట్టి శివ అన్న 2 అక్షరాల నామము ఇహ పరముల యందు సుఖములనిచ్చు. ఇహము యందు పరము యందు అది సుఖాన్నిచ్చేటువంటి గొప్ప నామమయ్యా మహర్షులారా. కాబట్టి శివ అన్న నామాన్ని సదా సర్వకాలము జపించుడి తప్పించుడి. అందుకని సదా సర్వకాలము శివ 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 అన్న నామాన్ని జపించండి.